ఎన్నికల తదనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మతి భ్రమించింది, మైండ్ బ్లాంక్ అయింది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈరోజు ఈవీఎంలను కానీ ఓటింగ్ సరళిని కానీ ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక్కటే అడుగుతూ ఉన్నాం, మేము పదే పదే మీకు విజ్ఞప్తి చేశాం, ప్రభుత్వ ఉద్యోగుల్ని మీరు ఎన్నికల నిర్వహణకి వినియోగించుకోండి, సేవలను వినియోగించుకోండి. మీ నారాయణ సంస్థల్లో, మీ చైతన్య సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని మీరు నియమించవద్దు, ఎన్నికల విధులు మీరు ఇవ్వవద్దు అన్నటువంటి విషయాన్ని పదే పదే మేము చెప్పాం. కానీ ఈరోజు ఎన్నికల్లో తను చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అన్నటువంటి విషయం చాలా ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంది. ఒకవేళ అటువంటి ఏదైనా కానీ జరిగి ఉంటే అది ఆయన నియమించినటువంటి నారాయణ సంస్థలు, చైతన్య సంస్థలలో పనిచేసేటటువంటి ఉద్యోగుల వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనాలకు భంగం కలిగిందే కానీ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకు భంగం కలగలేదన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము ఈసీని పలుమార్లు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అనేక జిల్లాల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లా, కడప జిల్లా ఎస్పీలను మార్చమని చెప్పి మనం పదే పదే మేము విన్నవించుకోవడం జరిగింది. కానీ కొన్ని కన్సిడర్ చేశారు, కొన్ని కన్సిడర్ చేయలేదు. ఎక్కడైతే కన్సిడర్ చేయలేదో, ఎక్కడైతే ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయలేదో, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తొత్తులు ఎస్పీగా ఉన్నారో అది ముఖ్యంగా విజయనగరం జిల్లా, గుంటూరు జిల్లా, చిత్తూరు జిల్లా, అనంతపూర్ జిల్లా, వీటిలన్నిటిల్లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అక్కడ గణనీయంగా హింసాత్మక చర్యలకు తెలుగుదేశం వాళ్ళు పాల్పడ్డారన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ విషయాన్ని మేము ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకొచ్చాం. స్వయంగా రాష్ట్ర స్పీకర్ ఆంధ్ర రాష్ట్ర స్పీకర్ పోలింగ్ బూత్లో ఎంటర్ అయి లోపల నుంచి బోల్ట్ వేసుకొని 1.5-2 గంటల పాటు పోలింగ్ బూత్లో ఉండి తను మ్యానిపులేట్ చేసినటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి. వచ్చేటప్పుడు తన చొక్కాలు తానే చించుకొని తన మీద ఎవరో అటాక్ చేశారనని మభ్యపెట్టి ఒక సానుభూతి పొందేటటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలు ఇవన్నీ కూడా అర్థం చేసుకుని తిరగబడి ఆయన్ని తరిమి కొట్టడం జరిగింది. ఇలాగే వేమూరు కాన్స్టిట్యున్సీలో మా అభ్యర్థిని మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది. పూతలపట్టు కాన్స్టిట్యున్సీలో మా అభ్యర్థిని మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది. పలు చోట్ల ఈ యొక్క హింసాత్మక చర్యలకు కారణం. అదేవిధంగా అనంతపూర్ జిల్లాలో ఆ ఎమ్మెల్యే, ధర్మవరం ఎమ్మెల్యే సూరి పదే పదే ప్రతిరోజు కూడా మా కార్యకర్తలను హింసిస్తూ ఉన్నాడు. నిన్న కూడా మా కార్యకర్తలను హింసిస్తూ ఉన్నాడు, మా కార్యకర్తలను కొట్టించడం జరుగుతూ ఉంది. ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి దాన్ని మేము ఈసీ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఇంకొక విషయం మీ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు తెలియజేసుకోవాలి. చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు, రాష్ట్రంలో 3,96,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇంచుమించుగా 80%, కొంచెం 79.6% ఓటింగ్ జరిగిందన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అంటే తను ఇంకొక సైడు ఒక పక్క నేను 130 స్థానాలు గెలుస్తానని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. ఇంకొక సైడు 30% ఈవీఎంస్ పనిచేయలేదు, 30% ఓటర్స్ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి లేదు అనే విషయం చెప్తా ఉన్నాడు. 30% అంటే ఇంచుమించుగా 1,33,00,000 మంది ఓటర్స్. తను చెప్పే దాంట్లోనే పూర్తి భిన్నంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా మాట్లాడేటటువంటి తత్వాన్ని అలవర్చుకున్నటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడుని మాటలను నమ్మేటటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రాలో లేదు. ఎక్కడా కూడా ఎవరు కూడా జాతీయ రాజకీయ పార్టీలను కూడా నమ్మవద్దు అన్నటువంటి విషయాన్ని మేము పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. నిజంగా వీవీప్యాట్లు పనిచేయనట్లయితే, నిజంగా వీవీప్యాట్లో ఆ యొక్క స్లిప్ రానట్లయితే
తను 11వ తారీఖు ఉదయాన్నే వెళ్ళి ఓటు చేశాడు. ఆ ఓటు చేసినప్పుడు బయట వచ్చి ఆయన వేలుని ఈ రకంగా చూపించి చాలా సంతోషంగా ఫ్యామిలీ మెంబర్స్, ఆయన ఒక్కడే మాత్రం కాదు, కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఓటు వేశామన్నటువంటి విషయాన్ని తెలియజేశారు. అప్పుడు తెలియలేదా చంద్రబాబు నాయుడు మీకు వీవీప్యాట్ పనిచేయలేదనని? తనే స్వయంగా వీవీప్యాట్లు 80% మంది ఓటర్స్ వీవీప్యాట్లలో ఆ యొక్క వాళ్ళు వేసినటువంటి ఏ పార్టీకి అయితే ఓటు వేశారో ఆ పార్టీ సింబల్ కనపడిందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడికి మాత్రం 11వ తారీఖు గుర్తు రాలేదు, 12వ తారీఖు గుర్తు రాలేదు, 13వ తారీఖు గుర్తొస్తుంది. ఇదంతా కూడా నాటకాలు, బూటకం మాత్రమే అన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఒక్కటే దీనికన్నిటికీ కారణం ఒక్కటే, తనకి ఓటమి భయం పట్టుకున్నది. స్పష్టంగా ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా చెప్తా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు సొంత ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా చెప్తా ఉన్నాయి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందన్నటువంటి విషయాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ సంకేతాలు ఎగురవేయబోతుంది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టంగా తెలియజేశారు. అందుకే ఈరోజు జాతీయ క్యాపిటల్కి వచ్చి ఈ నాటకాలన్నీ జాతీయ రాజకీయ పార్టీలతో అన్నింటినీ కూడా ఈ యొక్క సంభాషణలు జరపడం, ఇవన్నీ కూడా జాతీయ పార్టీ రాజకీయ పార్టీలను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. జాతీయ రాజకీయ పార్టీలకు మేము ఒకటే విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం, రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా గెలుచుకోవాలన్నటువంటి తపన వాళ్ళలో ఉండింది. అదేవిధంగా ఆ రకంగా ఓటు చేశారు. ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని ఏ ఒక్కరూ కూడా దేశంలో ఏ ఒక్కరూ కూడా అపహాస్యం చేయకండి అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఇంకొక విషయం, కృష్ణా జిల్లాలో ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లో ఏ రకంగా కలెక్టర్ ఏ రకంగా ఆఫీషియల్స్ ఎంటర్ అయ్యి ఏ రకంగా ఈవీఎం మెషిన్స్ని బయటకు తీసుకువెళ్ళింది అన్నటువంటి విషయాన్ని మా యొక్క మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు మీ అందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా కసితో ఈ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, దుష్ట పరిపాలన ఎప్పుడు తీసేద్దామని కసితో ఉండి ఆ రోజు వరకు ఉన్న ఆ క్షణమైనా సరే అందరూ కూడా ఓటుని వినియోగించుకొని ఈ ప్రభుత్వాన్ని తుదిముచ్చాన్ని నిర్ణయించుకున్నారు కాబట్టే అంతవరకు జరిగింది. అందులో ఈవీఎంలు మొదట 11వ తారీఖు ఎన్నికలు ప్రారంభం కాగానే కొంత సమయం మొరాయించడం కొన్ని ప్రదేశాల్లో జరిగింది, కొన్ని ప్రాంతాల్లో. ఆ తర్వాత వాటిని సరిదిద్దడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో 2 గంటలు పట్టింది, 3 గంటలు పట్టింది, కొన్ని ప్రాంతాల్లో 4 గంటలు కూడా పట్టడం జరిగింది. కానీ రెక్టిఫై చేశారు. రెక్టిఫై చేసినప్పుడు 7 గంటల నుంచి ఎవరైతే క్యూలో ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం జరిగింది. తిరిగి మధ్యాహ్నం పైన వాళ్ళందరూ కూడా తిరిగి పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు హక్కుని వినియోగించుకునే దానికి ముందుకొచ్చారు. అందువల్లనే ఈ యొక్క టైంని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. రాత్రి 10, 11, 12 వరకు కూడా పోలింగ్ జరపడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును, మహిళలు, వృద్ధులు, యువకులు ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు స్వేచ్ఛగా. చంద్రబాబు నాయుడు చేసేటటువంటి కుట్రలు, కుతంత్రాలు మాత్రమే ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే వాటి వల్లనే వచ్చిందే కానీ మిగతా దేనివల్ల కూడా కాదన్నటువంటి విషయం నేను స్పష్టంగా తెలియజేస్తాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.